ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ అబిస్ను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం అతి ప్రాచీన ప్రముఖ ఆలయాల గురించి మాట్లాడుకుంటూ వాటి స్థల పురాణం కూడా చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా ఏదైనా ఒక ఆలయం గురించి అంతర్వేది చెప్పుకోతాం. గోదావరి జిల్లా నరసాపురం దగ్గర సముద్రము సాగర్ నదీ సాగర సంగమం ఉన్న చోట సంగమ తీర్థమే అంతర్వేది. సాధారణంగా ఎలా చెప్తారంటే నరసింహస్వామిని గుహల్లోనూ కొండల మీద, తర్వాత ఊర్ల పొలిమేర్లలోనూ, కూడళ్లలోనూ, సంగమ స్థానాల్లోనూ అట్లా ప్రతిష్ఠింప చేయాలని చెప్తారు. అక్కడ పవర్ ఉంటుందని. నరసింహస్వామి ప్రతిష్టలు విశేషంగా కనపడతాయి. స్వామి స్వయంభూగా వెలిసింది కూడా అలాంటి చోట్లే ప్రత్యేకంగా కనపడతాడు. మనం విడిగా గుడి కట్టుకోవటం వ్యవహారం వేరు. అవును, స్వయంభూ క్షేత్రాలు ఉన్నాయి కదా, పురాతన క్షేత్రాలు, ఈ తర్వాత కొన్ని ఋషి ప్రతిష్టలు, అవన్నీ కూడా ఇట్లాంటి ప్రత్యేకమైన స్థలాల్లోనే కనపడతాయి. ఈ ప్రాంతంలో ఈ అంతర్వేదిలోనట బ్రహ్మదేవుడు ఒకప్పుడు పరమేశ్వరుడికి తను చేసిన శివాపరాధానికి ప్రక్షాళన చేసుకోవటం కోసం నదీ సాగర సంగమ స్థానంలో ఒక యజ్ఞవాటికను పెట్టి అక్కడ యజ్ఞం చేశారట. నదికి సముద్రానికి మధ్యలో ఉన్న వేదిక కాబట్టి అంతర్వేది అంటారు. నీలకంఠేశ్వరుడు ఉమా నీలకంఠేశ్వరులని ప్రతిష్ఠ చేసి హోమం చేశారు, యజ్ఞం చేశారు. ఇక్కడ క్షేత్రపాలకుడుగా మనకి నీలకంఠేశ్వర స్వామి కనపడతాడు. ఆయనకి ప్రత్యేకమైన దేవాలయం ఉంది. తర్వాత కాలంలో వశిష్ఠ మహర్షి తన భార్యతోటి కలిసి ఇక్కడ ఉంటూ ఏం చేశారంటే ఒక గోదావరి పాయని ఇక్కడికి తీసుకొచ్చి ఆ తీరంలో ఆయన ఋష్యాశ్రమం సృష్టించుకుని ఉన్నారు. ఉంటే ఏమైందట, ఆ కాలంలో విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి పడేది కాదు, ఏదో గొడవ ఉంది. అప్పుడు ఒక రాక్షసుడు హిరణ్యాక్షుడి కుమారుడు, హిరణ్యకశిపుడు కాదు, హిరణ్యాక్షుని కుమారుడు, వాడి పేరు రక్తలోచనుడు. అతను చాలా కాలం బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేశాడు. మరణం లేకుండా వరం అడిగాడు. కానీ మరణం లేకుండా వరం కుదరదు, ఇంకొక రకంగా అడగమంటే అతను ఏం చెప్పాడట, నేను ఎవరితో యుద్ధం చేస్తే వాళ్ళతోటి ఎన్ని నా రక్త బిందువులు నేల మీద పడితే అన్ని బిందువుల్లోంచి ఇంకా అంతమంది రక్తలోచనలు వచ్చి యుద్ధం చేయాలి అని పెట్టుకున్నాడు. బ్రహ్మదేవుడు వరం ఒప్పుకున్నాడు. దాంతో ఈ రక్తలోచనుడు వరగర్వంతో చాలా ప్రబలిపోయి ఉండేవాడు. ప్రబలి ఉండేసరికల్లా ఈ విశ్వామిత్రుడు ఏం చేశాడు, ఈ వశిష్ఠుడి మీద కోపంతో నువ్వు హరిని విష్ణుమూర్తిని పట్టుకోవాలంటే వశిష్ఠుడి యొక్క కుమారులను సంహరిస్తే అప్పుడు నీకు హరిదర్శనం వశిష్ఠుడి వల్ల అవుతుందని వీడికి ఈ రక్తలోచనుడికి చెప్పాడట. ఆ రక్తలోచనుడు ఏం చేశాడు, వశిష్ఠ మహర్షి లేనప్పుడు, ఆయన బ్రహ్మర్షి కదా, ఆయన బ్రహ్మలోకానికి వెళ్ళినప్పుడు ఆయన కుమారులు 100 వధించాడట. వధించేసరికల్లా ఆయన దుఃఖంతో ఆ భార్య అరుంధతి దేవి దుఃఖపడుతుంటే అక్కడ ఉన్న వశిష్ఠుల వారికి తెలిసి ఆయన తెలుసుకున్నాడు ఇక్కడ వీడున్నాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు, విష్ణువుని ప్రార్థించి వీడిని వధించు, నా కుమారులని ఇట్లా చేశాడని ఆయన కోరుకుంటే అప్పుడు విష్ణుమూర్తి వచ్చి వీడితో యుద్ధం చేశాడు. ఇక్కడ ఈ యుద్ధం చేసినప్పుడు వాడికి ముందున్న వరం ఏమిటి, చుక్క ఎన్ని నెత్తురు చుక్కలు కింద పడితే అంతమంది వస్తారు. అప్పుడు ఈయన ఏం చేశాడు, యోగమాయని ఒక అమ్మవారుగా సృష్టించాడు, ఒక శక్తిగా విష్ణువు. ఆవిడ గుర్రం ఎక్కి వచ్చిందట. వచ్చి యోగమాయ అశ్వారూఢాంబ, గుర్రాలక్క అంటారు ఆవిడ్ని. ఆమె ఎంత కింద పడిన ప్రతి రక్తపు బొట్టుని పీల్చేసింది, ఒక్క బొట్టును కూడా ఉండనివ్వల. నెత్తురు బొట్లు లేకపోతే వాడేముంది, అంతే. విష్ణుమూర్తి చేతిలో వాడు సంహరింపబడ్డాడు. అమ్మవారు ఆమె కూడా యోగమాయ ఇక్కడ గుర్రాలక్కగా ప్రసిద్ధి. ఆమెకు ఒక గుడి ఉంది ఇక్కడ, అశ్వారూఢాంబ. ఆమె కత్తి పెట్టి వచ్చిన ఒకళ్ళు ఇద్దరు కింద పడ్డ వాళ్ళందరినీ ఆవిడ నరికేసింది, మళ్ళీ పడినివ్వకుండా తాగేసింది మొత్తం. ఆమె తన కత్తిని కడిగిన ప్రదేశం రక్తకుల్య అనే చిన్న కుండంగా మారింది. అదొకటి ఉంది. అక్కడి నుంచి విష్ణుమూర్తి తను వెళ్ళిపోతూ వశిష్ఠుల వారికి నీవు తీసుకొచ్చిన గోదావరి పాయని వశిష్ఠ గోదావరిగా ప్రఖ్యాతి చెందుతుందని, నీ కోరిన రూపంతో ఇక్కడ నేను ఉంటానని కోరుకుంటే ఆయన తను ఏ స్వరూపాన్ని అప్పుడు ధ్యానం చేస్తున్నారో ఆ నృసింహ రూపంలో ఇక్కడ వెలిసి ఉండమని ఆయన కోరుకున్నాడట. అప్పుడు ఆయన లక్ష్మీ సమేతుడుగా నరసింహస్వామి ప్రసన్న రూపంతో ఇక్కడ వెలిశారు ఈ అంతర్వేదిలో. అక్కడ స్వామివారు ఎట్లా కనిపిస్తారు, మనకి ప్రత్యేకంగా కనిపిస్తారు, చక్కగా స్థిమితంగా ఉన్నట్టు ఉంటుంది. దేవాలయము బాగుంటుంది,
అయ్యవారు మహాముచ్చటగా ఉంటాడు. వామాంక స్థిత లక్ష్మీదేవి విశేషమైన స్వరూపంతో కనపడతాడు. అయితే ఈయనకి సాలగ్రామ మాల కిందంతా సాలగ్రామాలు ఇట్లా ప్రత్యేకంగా కనిపిస్తాయి. విశేషమైన సేవాకాలాలు జరుగుతాయి. స్వాతి నక్షత్రం బ్రహ్మాండంగా చేస్తారు. ఎన్నేళ్ల క్రితమో మేము వెళ్ళాం. అప్పుడు వెళ్ళినప్పుడు స్వామివారి ఏకాంత సేవ పవళింపు సేవ దర్శనం చేసాం. సాధారణంగా విష్ణువాలయాలు అంత విశేషంగా అభిషేకాలు కనపడవు మనకి, కానీ ఇక్కడ నరసింహస్వామికి అభిషేకం ఉంది. అది ఎందుకు ఉందంటే ఇంకొక కథ చెప్తారు. ఆయన ఈ చేపలు పట్టేవాళ్ళు వల వేస్తే ఒక రాయి వచ్చిందట. ఆయన నీటిలో వేసాడు, మళ్ళీ వల వేస్తే మళ్ళీ వచ్చింది. ఎన్నిసార్లు వేసినా వలలో పడుతూనే ఉందట. చివరికి ఆయన ఏం చేశాడు, ఆ రాతిని విసిరి కొట్టేసరికల్లా ఆ రాయిలోంచి నెత్తురు వచ్చింది. అదిరిపోయాడు, ఏమిటా ఆ రాయి. దాని దగ్గరికి వెళ్ళి పట్టుకునేసరికల్లా అతనికి ఒక ప్రకటన వచ్చిందట. ఇది కూర్మసాల గ్రామం, నన్ను దేవాలయంలోకి చేర్చమని, శ్రీకూర్మాన్ని నేను దేవాలయంలోకి చేర్చమంటే నేను పట్టుకుపోయి ఇగో ఇలా జరిగిందని చెప్పి సమర్పిస్తే ఆ కూర్మసాల గ్రామం లోపల ఉంటుంది. శ్రీకూర్మం కూడా ఉంది లోపల. కూర్మ స్వరూపంలో వెలిసాడు కదా ఆయన. అందుకని కూర్మానికి నీరు కదా అవసరం. ఆయనతో పాటు నరసింహస్వామి కూడా అభిషేకం చేస్తారు. నిత్యము ఇక్కడ అభిషేకం ఉంటుంది. పవళింపు సేవ ఎక్సలెంట్గా ఉంటుంది. సాలగ్రామ మాల ధరించిన స్వామివారు కనపడతాడు. మనకు అభిషేక సమయంలో కూర్మం దర్శనం కూడా ఇస్తుంది. అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. పూర్వకాలం అప్పుడు ఎప్పుడో నిర్మించిన గుడి ఒకసారికి పాడైపోగా మళ్ళీ నిర్మించబడి ఇంచుమించు మన 19th సెంచరీ స్టార్టింగ్లో ఒక ఎవరినో పెద్దవారిని దేవాలయం నిర్మాణానికి అడిగితే ఆయన, నా ఓడలన్నీ సముద్రం మీద ఉన్నాయి, నా పరిస్థితి ఏం బాగుండలేదు, నేనేం చేయలేనంటే ఆయన కుమారుడికి స్వామివారు కల్లో కనపడ్డారు. దేవాలయం నిర్మించు, నేను రక్షిస్తాను అని. 1923 ఆ సమయంలో ఇంచుమించుగా ఒక 100 సంవత్సరాల నాడు మళ్ళీ కొంత పునర్నిర్మాణం చేశారు. ఉన్నదే స్వామివారి ఆయనే, కొంచెం మిగిలిందంతా కట్టారనమాట. ఇంకా కొంచెం ఇక్కడ అన్నా చెల్లెళ్ళ గట్టని అదని చెప్తారు. సాగర సంగమం చాలా బాగుంటుంది ఇక్కడ. గోదావరి సముద్రంలో కలిసే చోటు ఎంత బాగుంటుందో. వెళ్ళాం మేము కూడా. ఈ అన్నా చెల్లెళ్ళ గట్టని అదని చెప్తారు. దాని గురించి పెద్దగా ప్రఖ్యాతమైన కథలు మనకు తెలియవు, కానీ విశేషంగా కనపడుతుంది. స్వామివారు ఎంత ప్రత్యక్ష సులభ సాధ్యుడుగా ఉంటాడో ఇక్కడ. చక్కగా ఉంటుంది దేవాలయం కూడా. మనం ఆ వైపు వెళ్ళటానికి వెళ్తే గనక అవకాశం ఉన్నవాళ్ళు తప్పకుండా దర్శించవచ్చు. ఆ ప్రాంతం వాళ్ళందరికీ తెలుసు అంతర్వేది, తెలియనితనం ఏమి ఉండదు. మనం ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళకి గోదావరి జిల్లాలో ప్రఖ్యాత దేవాలయాలు కొన్ని ఉన్నాయి కదా. ఈ నరసింహ దేవాలయాలు, నృసింహాలయాలు చూసేటట్టయితే ఆ లైన్లో తప్పనిసరిగా చూడవలసిన ఆలయాల్లో అంతర్వేది కూడా ఒకటి. ఈ కూర్మసాల గ్రామం దొరికింది కూడా రక్తకుల్యలోనే. అంటే ఈ అశ్వారూఢాంబ అని చెప్పాం కదా, గుర్రాలక్క. ఈ గుర్రాలక్క ఆవిడ రాక్షసుల రక్తం అంతా పీల్చేసింది. ఆ పీల్చిన రక్తాన్ని ఒక చోట వదిలిపెడితే అది రక్తకుల్లి అయిందంటారు. అందులోనే ఈ కూర్మం కూడా దొరికిందట. ఇవి నీ గుర్రాలక్కని మా ప్రాంతంలో, మీ వైపు అలా ఆ పేరు తెలుసో లేదో కానీ, ఈ మాట వినని వాళ్ళని, మొండి వాళ్ళని గుర్రాలక్క అంటారు మా వైపు. నాకు తెలియదు, నువ్వు ఎప్పుడు వినుండో. మా ఇళ్లలో ఉంది గుర్రాలక్క. అంటే ఏమిటంటే అది మొండి, జగమొండి, చచ్చిన మాట విందు. ఆడపిల్లల్లో మూర్ఖపు అమ్మాయిలు ఉంటారు కదా, దాన్ని గుర్రాలక్క అంటారు. మళ్ళీ ఎక్కింది గుర్రాలక్క అంటారు. అది ఆవిడ రథం మొత్తం అదంతా తిరిగిందట, గుర్రం వేసుకుని తిరిగింది, మాట విందు. అందుకని మొండి వాళ్ళని అట్లా అంటారు. ఈ ప్రాంతం చక్కగా విశేషంగా చూడవలసిన దేవాలయాల్లో ఒకటి. ప్రత్యేకంగా ఆ దర్శనం కోసమే వెళ్ళొచ్చు. దేవాలయంలో చక్కగా భోజనం పెడతారు. అప్పుడెప్పుడు మేము వెళ్ళినప్పుడు భోజనం కూడా దేవాలయంలోనే భోజనం చేసాం. మేము చాలా కాలం అయింది మేము వెళ్ళి కూడా, ఒక 10-12 ఏళ్ళు అయి ఉంటుంది. ఆ రోజునే మేము ఈ ఏకాంత సేవ దర్శనం కూడా చేసామన్నమాట. ఎంత బాగుందో, చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్గా ఫీల్ అయ్యాం. దీని తర్వాత మళ్ళీ మేము పెంచలకోనలో కూడా అలాగే ఏకాంత సేవకున్న స్వామివారికి ఉయ్యాలేశారు. ఎంత సంతోషం వేసిందో, చక్కగా పాడడం. భద్రాచలంలో కూడా ఏకాంత సేవ చేశాను నేను చిన్నప్పుడే, ఓ 20 ఏళ్ళ వయసు అప్పుడు. ఈ దేవాలయాలకైతే మనం ఏదో దర్శనం చేసుకుని పరిగెత్తుకుంటూ వచ్చేస్తాం. అట్లా కాకుండా కొంచెం ప్రశాంతంగా కనుక ఉంటే ఒక పూట మనం 4 రకాల సేవలు దర్శనం చేసుకునే అవకాశం లభిస్తుంది. మేము ఈ అవకాశాన్ని బట్టి అంతర్వేదిలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోండి. తప్పకుండా. నమస్తే. నమస్తే.